వెల్కమ్ టు మెగా నైన్. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన వాలంటరీ వ్యవస్థ. అసలు వాలంటీర్లు ప్రభుత్వంలోనే లేరు అంటున్న కూటమి ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం ఏమో జీవో లేకపోయినా సరే వాలంటీర్లకి జీతాలు ఇచ్చామంటున్నాయి. దీనిపైన మెగా నైన్ ఎక్స్క్లూజివ్ రిపోర్టర్ టాక్ గాలిబ్ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే గత ప్రభుత్వం ఏమో మేము జీవో లేకుండానే జీతాలు ఇచ్చాం వాలంటీర్లకి అంటున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో అసలు వాలంటీర్లు గవర్నమెంట్ లోనే లేరు అంటున్నారు. దీనికి ఏమంటారు? అంటే ఓవరాల్ గా మనం వాలంటీర్ల వ్యవస్థ చూసినట్టయితే 2019లోని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీంతో చాలా వరకు లక్షల్లోని ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ కూడా జగన్ ప్రకటించారు. అంటే వాలంటీర్లకు సంబంధించి కొద్దిపాటి జీతం, దాదాపు 5,000 రూపాయల జీతం ఇచ్చి గత ప్రభుత్వంలోని ఇటు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి ప్రజలకు చేరువేయటం కావచ్చు, వేరే వేరే అంశాలకు సంబంధించి కూడా వాలంటీర్ని వాడుకుంటూ వచ్చింది. అయితే గతంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలోని పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. వాలంటీర్లకు ప్రభుత్వం కాకుండా వైసీపీ పార్టీ కోసం వాడుకుంటున్నారు, ఎన్నికల్లోని సంబంధించి లాబింగ్ కోసం, ఎన్నికలకు సంబంధించి ప్రజల కోసం, దాంతోపాటు ప్రభుత్వంలో గతంలో ఇచ్చే పథకాల విషయంలో కూడా వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించి ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వట్లేదు కూడా ఆరోపించారు. మరోపక్క వాలంటీర్లకు సంబంధించి చాలా వరకు ఇటు మహిళలతో అసభ్య కార్యక్రమాలు కావచ్చు, చాలా విషయాల గురించి కూడా కొన్ని అంశాలకు సంబంధించి గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోని వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం ఇటు ప్రభుత్వంలోని సపోర్ట్ కోసం చాలా మంది రాజీనామా చేసిన పరిస్థితి ఉంది వైసీపీకి సంబంధించి. ఆ తర్వాత కొంతమంది కూడా ఇందులో కొనసాగారు. అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఎలక్షన్ కి సంబంధించిన ప్రాసెస్ లో కూడా దూరంగా పెట్టాలనేది కూడా గతంలో ఈసీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలోని ఒక కీలకమైన హామీని వాలంటీర్లకు ఇవ్వడం జరిగింది. వాలంటీర్లకి 5,000 రూపాయల జీతం కాదు, 10,000 రూపాయల జీతం ఇస్తాము, గౌరవ వేతనం ఇస్తాము. అయితే ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తాము అనేది మాత్రం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ప్రధానంగా అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సూపర్ 6 కూడా అమలు చేస్తున్నారు. అయితే వాలంటీర్లు కూడా తమ న్యాయమైన కోరికలు కావచ్చు, తమను విధుల్లోకి తీసుకోవాలి, గతంలో ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి ఇచ్చిందో హామీని కూడా నిలబెట్టాలి అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల అయిన వెంటనే వీళ్ళు తొలుతుగా ఆ శాఖ మంత్రిగా ఉన్న బాల వీరాంజనేయులు కలిశారు. ఆయన ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కలిశారు. అయితే వాలంటీర్లు ఎదురు చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఒక పాజిటివ్ నిర్ణయం వస్తుంది అనేది కూడా చూసిన పరిస్థితి. దాదాపు ఎంతమంది ఉన్నారంటారు సార్? అంటే దాదాపు 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇందులోని మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎన్నికల సమయంలోని రాజీనామా చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని తీసుకుంటారా, లేకపోతే కొనసాగుతున్న వాళ్ళని తీసుకుంటారా అనే దానిపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ మాత్రం జరిగిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి దృష్టి సారించే క్రమంలో భాగంగా ఇటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా దీని మీద పాజిటివ్ నిర్ణయం తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే పలు కేబినెట్ సమావేశాల్లో కూడా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. అయితే లోపలికి వెళ్ళి అంటే టెక్నికల్ గా వాలంటీర్ల పరిస్థితి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆర్థిక శాఖ ఆయా శాఖలకు సంబంధించి కూడా గతంలో ఇచ్చిన జీవోలు కావచ్చు, గతంలో వచ్చిన ఆర్డర్స్ కూడా ప్రభుత్వం పరిశీలించింది. అయితే ఒక కీలకమైన అంశం తెర మీదకి వచ్చింది. అదేంటంటే వాలంటీర్లకు సంబంధించి ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జీవోను రెన్యువల్ చేస్తా ఉంది. అయితే 2023 ఆగస్టు తర్వాత గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు అనే అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఇదే అంశం కేబినెట్ లో చర్చకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి పరిశీలించి అనుకూల విధంగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరి వాలంటీర్స్ అసలు గవర్నమెంట్ లోనే లేరంటున్నారు, కానీ వాలంటీర్స్ ని మొన్న ఇక్కడ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని వాడుకున్నారని చెప్పేసి కూడా వాలంటీర్లు చెప్తున్నారు కదండి. ఎక్కడ చూసినా ధర్నాలు చేస్తున్నారు, మమ్మల్ని ప్రతిదానికి వాడుకుంటున్నారు, అయినా సరే మరి ఇప్పుడు లేరు అని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మెగా నైన్ టీవీలు ఇప్పటి వరకు చెప్పలేని కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చని చెప్పుకోవచ్చు. మెగా నైన్ టీవీతోని కొంతమంది వాలంటీర్లు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎలక్షన్ తర్వాత కూడా తాము విధుల్లో ఉన్నాం. చాలా మంది పై అధికారులు ఇటు గ్రామ సచివాలయం ఉన్న సెక్రటరీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళని ఇంకా విధుల్లోని వాడుకుంటూనే ఉన్నారు.
ఇటీవల బెజవాడలో వచ్చిన తీవ్రమైన వరద ఇబ్బంది ఉమ్, ఇబ్బందిలోని చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేసిన అవును. పరిస్థితి ఇందులోని కూడా తాము పనిచేశాము. ఉమ్, దాదాపు 12 గంటలు పనిచేసిన పరిస్థితి ఉంది. ఉమ్, వరద లోతుల్లో కూడా వెళ్ళి కూడా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అందించే ఏదైతే ఉందో ఆహార వస్తువులు కావచ్చు, ఉమ్, వాళ్ళకి సంబంధించి ఇతర అవసరాలన్నీ కూడా తీర్చిన పరిస్థితి ఉంది. ఉమ్, అంతేకాకుండా కొత్త విషయం కూడా చెప్పారు వాలంటీర్లు. ఉమ్, అక్టోబర్ వరకు శాలరీ సర్టిఫికేట్ అంటూ ఒకటి ఉంటుంది. ఓకే. వాలంటీర్లకు సంబంధించి తాము ఎప్పుడెప్పుడు నెలకి ఏం పని చేశాము, ఉమ్, ఎంతవరకు పని చేశాము, ఎప్పటి వరకు పని చేశాము అనే దానిపై కూడా ఒక సర్టిఫికేట్ గవర్నమెంట్కి ఇస్తారు. ఓకే. దానికి సంబంధించిన సెక్రటరీ ఉంటారు, ఆ సచివాలయానికి సంబంధించిన ఒక మేనేజర్ ఉంటారు, వాళ్ళకి వీళ్ళు అందించడం జరిగింది. దాంతో పాటు ప్రతిరోజు అటెండెన్స్ వేశారు. ఓకే. నిన్న మాట్లాడిన మనతో వాలంటీర్లు నిన్న ఉదయం వరకు కూడా తాము అటెండెన్స్ వేశాము అనేది కూడా స్పష్టంగా చెప్పారు. గతంలోనే ఇబ్బందులు ఉంటే ముందుగా తమను విధుల్లో వాడుకుంటున్న అధికారులు ఎవరు ఉంటారో మీకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము, జీతాలు ఇస్తాము అని చెప్పిన పరిస్థితి. అప్పుడే చెప్పినట్టయితే ఉమ్, ఇలాంటి పరిస్థితి వచ్చేది కదా. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇది 5-4 నెలలు కూడా తాము విధులు నిర్వహించాము. అవును. గవర్నమెంట్ చెప్పకపోయినా అధికారులు కూడా తమకు చెప్తే బాగుండేది అనేది మాత్రం వీళ్ళందరూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమో మరి ఇప్పుడు మేము జీవో లేకపోయినా సరే జీతాలు ఇచ్చాం వాళ్ళకి, వాలంటీర్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో అసలు గవర్నమెంట్ లోనే లేరు అంటున్నారు. మరి అసలు వాలంటీర్స్ కి న్యాయం జరిగిద్దంటారా జరగదంటారా? అంటే ఒక అంశాన్ని మనం స్పష్టంగా చూడాలి. ఉమ్, 2023 ఆగస్టు తర్వాత ఇటు అప్పటి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి జీవో లేకపోవడంతో ఉమ్, తాము కొనసాగించలేకపోతాం, రెన్యువల్ చేయలేదు అనేది మాత్రం ప్రభుత్వం చెప్తుంది. ఉమ్, అయితే నేను కొత్త అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నారు. కొన్ని లెక్కలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉమ్, అంటే జీతాలకు సంబంధించి జీవో లేకపోయినా సరే వాలంటీర్లకు ఇచ్చాం. అంటే గత నెల ఈ ఏడాది మే వరకు కూడా వరకు. జీతాలు ఇచ్చామని వాలంటీర్లు చెప్తున్నారు. ఉమ్, గత ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అవును. అయితే జీవో లేకుండానే ఆర్థిక శాఖ నుంచి డబ్బులు ఎలా వచ్చాయి, ఉమ్, జీవో లేకుండా ఆర్థిక శాఖ ఏ విధంగా ఫండ్స్ రిలీజ్ చేసింది, ఉమ్, జీతాలు ఎలా ఇచ్చారు అనే దానిపై కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. దాంతోపాటు ఈ జీవోకు సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తున్న అంశాలు ఏం చూసినట్టయితే 2023 ఆగస్టు వరకు జీవో ఉంది, కొనసాగారు. ఆ తర్వాత కొనసాగే పరిస్థితి లేకుండా జీవో కొనసాగింపు ఇవ్వలేదు. ఉమ్, దాంతోపాటు వాలంటీర్లకు సంబంధించి చూసినట్టయితే కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేసిన పరిస్థితి అవును. ఉంది, ఉమ్, కొంతమంది సపోర్టివ్గా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అవును. అయితే రాజీనామా చేసి ఒకవేళ జీవో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రాజీనామాలకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతుంది, అవును. అది కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఉమ్, ఈ నేపథ్యంలోని ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలోని ఒక ఆర్డర్స్ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది దానిపై కూడా ఒక లిఖిత పూర్వకంగా స్పష్టత ఇవ్వాలి అనేది మాత్రం వాలంటీర్లు కోరుకుంటున్నారు. అవును. వాలంటీర్లు కూడా ఎక్కడ చూసినా వాపోతున్నారు, మాకు అన్యాయం జరిగింది అంటే హామీలు ఎలాగో ఇచ్చారు, మాకు 10,000 ఇస్తాము అని చెప్పేసి. అయినా సరే ఇప్పుడు మాట తప్పారు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడటం కూడా జరుగుతుందండి. అందరూ అంటే హౌస్ వైఫ్లు కానీ చిన్న అంటే కొంచెం చదువుకొని అంటే అందరూ చేసుకునే ఉద్యోగాల్లాగా వాళ్ళు ఫీల్ అయిపోయారు. ఇప్పుడేమో మాకు అసలు ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి కొంతమంది చూస్తే అసలు ప్లేట్ పట్టుకొని మాకు ఉద్యోగాలు లేవు, ఉన్నది కూడా లేదు అని చెప్పేసి తీవ్రంగా బాధపడుతున్నారండి. దానికి మరి అంటే గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం వాలంటీర్ల తీసుకుంటుంది? వ్యవస్థలోని మనం చూడాల్సిన మరో అంశం ఏంటంటే ఇందులోని ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, ఉమ్, హౌస్ వైఫ్స్ గా కావచ్చు. ఎందుకంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేలో చేసుకోవాలి. ఒక ఏరియాలో ఉండి కొంతమంది సంబంధించిన చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళు ఉమ్, సేవలు ఓకే, వాలంటీర్ చేసిన సేవలు కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న కోవిడ్ టైప్ కష్టకాలంలో కూడా అవును. వాలంటీర్ల సేవలను దేశవ్యాప్తంగా ఆ, పొగిడిన పరిస్థితులు అవును. ఉన్నాయి, కొనియాడిన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్, అయితే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మొత్తం కాకుండా కొంతమంది వైసీపీకి అనుకూలంగా పనిచేశారని, వైసీపీకి సంబంధించే పనిచేశారని, కొంతమంది ఇతరితర మార్గాల్లోని కొన్ని సంఘటనలు కూడా పాల్పడ్డారనేది అవును. కూడా మనకి తెలిసిన పరిస్థితి ఉంది. ఉమ్, ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు మాత్రం ప్రారంభించింది. ఉమ్, ఇప్పుడు మండలి సమావేశంలోని నిన్న క్వశ్చనీర్లో వచ్చిన అంశం మీద మంత్రి ప్రకటన చేసిన తర్వాత దీని మీద ఒక రకంగా ఫోకస్ పెట్టింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఉమ్, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కూడా ఇందులో ఏవైనా అనుకూలమైన అంశాలు ఉంటే పరిశీలించండి అని కూడా చెప్పారు. దీని మీద ప్రభుత్వం కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి దాదాపు 2,60,000 మంది ఉన్నారు. ఇందులో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి, చాలా మంది ఆధారపడిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం చెప్పిన 10,000 రూపాయల గౌరవ వేతనాల మీద కొంత వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. కుటుంబాలు కూడా ఈ ప్రభుత్వానికి ఓట్లేసిన పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలోనే వీళ్ళని కొనసాగించేందుకు ఎటువంటి మార్గాలు ఉన్నాయి దానిపై కూడా ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ఇటీవల సర్పంచుల సమావేశంలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ చొరవతో కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే వాలంటీర్లు ఒకటే అంటున్నారు, మహిళలు చాలా మంది ఎక్కువగా ఉన్నాం, ఇచ్చే ఆ కొద్దిపాటి జీతంతో కూడా కుటుంబాన్ని గడిచే అవకాశాలు ఉంటాయి. తాము సేవలు చేసేది ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసింది వేరో, అప్పుడున్న పరిస్థితి వేరు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా బెజవాడ వరదల లాంటి కార్యక్రమాల్లో కూడా తాము నేరుగా పాల్గొన్నాం. ఇప్పటికి కూడా ఎవరికైతే పెన్షన్ ఇవ్వాలో 1వ తారీఖు సంబంధించిన ఆ పెన్షన్ తీసుకునే వృద్ధులు ఎవరు ఉంటారో దానికి సమాచారం కూడా తమ పై అధికారులు తమ దగ్గర నుంచి తీసుకుంటారు. ఈ రోజు కూడా తాము విధుల్లో ఉంటున్నాం. అయితే హఠాత్తుగా ప్రభుత్వం జీవో పేరు చెప్పడం వల్ల తమకి ఇబ్బందులు వస్తున్నాయి. వాలంటీర్లతో ప్రభుత్వం చర్చలు జరపండి, వాలంటీర్ల ఇబ్బందులు తెలుసుకోండి, తాము ఏ విధంగా పనిచేశామో పరిశీలించండి, అందుకు సంబంధించిన రిపోర్ట్లు తీసుకురండి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయండి అనేది కూడా కోరుకున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఇంత పెద్ద వ్యవస్థ ఉందండి. ఇప్పుడు 2,60,000 మంది అంటే మాటలు కాదు. మరి భవిష్యత్తులో వీళ్ళందరి వల్ల ఎలక్షన్ టైంలో ఏమన్నా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందంటారా కూటమి ప్రభుత్వానికి? ఖచ్చితంగా ప్రభుత్వానికి మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉన్నా సరే, యాక్చువల్గా మనకి 5 నెలలే అవుతుంది రాష్ట్రంలోని ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అయితే రాష్ట్రంలోని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది. దాన్ని అధిగమిస్తూ ఇప్పటికే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన సూపర్ 6 లాంటిలోని ఒక్కొక్కటి అమలు చేస్తుంది. సిలిండర్లు కావచ్చు, దాంతోపాటు రేపు ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ మహిళలకి బస్ ఛార్జీలు అంటే ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వం పరిశీలిస్తుంది అనేది మాత్రం మంత్రి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అంత సులువుగా ఇంత పెద్ద వ్యవస్థ, ఎందుకంటే మనకు కనబడుతున్న 2,60,000 మంది వాలంటీర్లే కాదు, ఆ వెనకాల కుటుంబాలు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ చూసాం సరే, దాదాపు దీనికల్లా డబుల్ ఒక 5-6 లక్షల మంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఖచ్చితంగా అంత సులువుగా వీళ్ళని ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు అనేది మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లోని ఒక పరిశీలన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు ఒక న్యాయమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు, దాంతోపాటు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక కసరత్తు ప్రారంభించారు. రాబోయే రోజులు వాళ్ళకి అనుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం కనబడుతుంది. కరోనా టైంలో కూడా వాలంటీర్లు ఎంతో బాగా పనిచేశారని పక్క రాష్ట్రాలు కూడా ఏపీని చూసి మెచ్చుకున్న పరిస్థితి ఉందండి. అప్పుడు వాలంటరీ వ్యవస్థను చూసి మరి సడన్ గా ఇప్పుడు ఇలా జరిగేసరికల్లే పక్క రాష్ట్రాలు కూడా ఎలా ఉంటాయంటారు? అంటే ఖచ్చితంగా ఒక మనస్పర్ధ, ఒక ఇబ్బందులు వాలంటీర్లో కనబడుతుంది. ఎందుకంటే అంటే వీళ్ళ సర్వీసులోని చేసిన దానికంటే కొన్ని జరిగిన తప్పులే ఎక్కువగా ఫోకస్ అయ్యాయి. ఏదైతే ఉందో వైసీపీ అనుకూలంగా చేయటం, దాంతోపాటు ఈ గవర్నమెంట్కి సంబంధించి వచ్చే సంక్షేమ ఫలాలకు సంబంధించి కొంతమందికి వైసీపీకి అనుకూలంగా పంచారు అనే దాని మీద కూడా ఈ ఎలక్షన్ హీరింగ్ సంబంధించి కూడా, ఎలక్షన్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లోని ఓట్ షేర్కి సంబంధించి, ఓట్లకు సంబంధించి కూడా వాలంటీర్లు గత వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఒక ముద్ర ఉంది. అది కూడా కొంత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ అంశాలు ఉన్న నేపథ్యంలో, ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూ ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటానికి కూడా ఇవన్నీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంది. అందుకోసం టెక్నికల్ గా ఇబ్బందులు లేకుండా ఇకపై భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎటువంటి టెక్నికల్ ఇబ్బందులు, న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలోని ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కసరత్తు చేసింది. త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వచ్చాం. ఇది మెగా 9 టీవీ రిపోర్టర్ టాక్. మళ్ళీ బర్నింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాం.